కోరుచున్నాను. దేవుడు ఈరోజు మనకు ఏర్పాటు చేసిన వాగ్దానం యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో రాయబడి ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని భయభక్తులతో చదువుకుందాం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామ కాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. నీవు నీరు కట్టిన తోట వలెను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఊట వలెను ఉండదవు అని చెప్పంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, మనం నీరు కట్టిన తోట వలె ఉండాలంట. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? చక్కటి పచ్చటి ఆకులతో, మంచి ఫలాలతో, మంచి మరి పూత బట్టి కాయలు కాసి సమృద్ధిగా చెట్ల నిండా మరి పంట ఉంటుంది. అది ఏ చెట్టు ఫలం వేసినా, ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు, దానిమ్మ పళ్ళు, మరి ప్రతి ఏ పంట వేసినా కూడా నీరు కట్టిన తోట ఎలా ఉంటుందంటే చాలా అందంగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, చాలా మరి ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆ విధంగా మరి దేవుని బిడ్డగా నీవు నేను క్రైస్తవులుగా మనం ఎలా ఉండాలంట? నిండుగా ఉండాలంట. ప్రార్థనలోను, విశ్వాసంలోను, మరి దేవుని వాక్యములోను, ఆత్మీయత జీవితంలోను, విధేయత విషయంలోను, ఒబిడియన్స్ విషయంలోను. ఒక భక్తుడు అంటాడు చాలా స్పష్టంగా, బోర్న్ అగైన్, తిరిగి నువ్వు జన్మించావా అని చెప్పి అంటాడు. మారు మనసు పొందావా అంటాడు భగత్ సింగ్ గారు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, మరి మన జీవితాల్లో మారు మనసు లేకుండా, మరి పశ్చాత్తాపం లేకుండా మనం నీరు కట్టిన తోట వల్లే ఉండం. ఆది కాండలు మనం చూస్తాం. మొదటి తోట ఏదోను తోటలో మనం చూస్తాం. ఆదాము ఎక్కడున్నాడు? పచ్చటి మరి మంచి తోటలో ఉన్నాడు. పచ్చటి ఆకులతో నిండి ఉంది ఏదోను తోట. మరి సమృద్ధి పంట ఉంది ఏదోను తోటలో. కానీ అలాంటి సమయంలో దేవుణ్ణి ఘనపరచవలసిన మొదటి ఆదాము మరి ఎక్కడ తప్పిపోయాడు? పాపములో, అవిధేయతలో తప్పిపోయాడు. దేవుని మాటను ధిక్కరించాడు, దేవుని మాటకు లోబడలేదు. అందుకని భక్తుడు అంటాడు, చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, వ్రాస్తున్న దేవుడు, ప్రతిఫలమిచ్చే దేవుడు. చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, రాస్తున్న దేవుడు, ప్రతిఫలమిచ్చే దేవుడు. ఏదోను తోటలో ఆదాము అవ్వలు, ఏదేను తోటలో ఆదాము అవ్వలు దేవుని మాట మరిచి దేవుని శాపం పొందిరి. చూచుచున్న దేవుడు, వింటున్న దేవుడు, రాస్తున్న దేవుడు, ప్రతిఫలమిచ్చే దేవుడు. కాబట్టి ఏదోను తోటలో ఆదాము అవ్వలు దేవుని మాటను మరిచి ఏం తెచ్చుకున్నారు? దేవుని యొక్క శాపాన్ని, ఉగ్రతను తెచ్చుకున్నారు. ప్రియమైన దేవుని సంగమా, ఇంకా కీర్తన గ్రంథములో 1వ అధ్యాయం 1వ వచనంలో చాలా స్పష్టంగా చెప్తాడు. ఏమని అంటాడు చూడండి, అక్కడ ఒక మాటను చదువుకుందాం. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయము కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఏరు నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనదంతయు సఫలమగును. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. మనం ఎలా ఉండాలంట? ఎప్పుడైతే దుష్టుల ఆలోచన చొప్పున నడువకుండా ఉంటావో, పాపుల మార్గమున నిలువకుండా ఎప్పుడైతే నువ్వు ఉంటావో, ఎప్పుడైతే అపహాసకులు కూర్చొని చోటు నువ్వు కూర్చోకుండా ఉంటావో, అప్పుడు ఎలా ఉంటావు? యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. వాడు ఎలా ఉంటాడంట? అలాంటి వాడు, అతడు నీటి కాలువలు ఏరు నాటబడినదే ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. చూడండి, ఒక రైతు ఒక తోటలో చెట్టు ఫలించకపోతే ఆ చెట్టుని ఏం చేస్తాడు? గొడ్డలి ఏరున పెట్టి నరికేస్తాడు. అలాగే నీవు నేను మరి బాప్టిజం తీసుకొని ప్రభువుని నమ్ముకొని ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని ఏళ్ళైనా మనం ఒక్క ఆత్మను కూడా సంపాదించలేదు అనుకోండి, ఒక్కరికి కూడా మనం స్వార్థను అందించలేదు అనుకోండి, మనల్ని ఏం చేస్తాడు? ఆయన తీసి పారివేస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది మనం ఎలా ఉండాలంటే, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనంలో,
యెహోవా నిన్ను నిత్యము నడిపించును. ఎప్పుడు నడిపిస్తాడు నిత్యము? నీవు మరి నీరు కట్టిన తోట వలె ఉంటే నిన్ను నిత్యం ఎల్లప్పుడూ నడిపిస్తాడు. ఎల్లప్పుడూ నడిపిస్తాడు. అంతేకాదు, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరచును. ఎప్పుడైతే నీకు కష్టకాలం వస్తుందో, ఎప్పుడైతే నీకు మరి భయంకరమైన ఆ కష్టకాలము, క్షామకాలం ఎప్పుడైతే వస్తుందో, కరువు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, నీ ఎముకలకు బలాన్ని ఇస్తాడు. నీ ఎముకలకు బలాన్ని ఇచ్చి ఆయన ఏం చేస్తాడంట, తృప్తి పరుస్తాను అంటున్నాడు. తృప్తి పరుస్తాను. అంతేకాదు ప్రియమైన దేవుని సంగమా, ఇంకేమంటున్నాడంటే, నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వు ఉబ్బుకుచుండు నీటి ఊట వలన ఉండదు. చూడండి, ఒక చెలిమి చూడండి, ఒక నీట దాన్ని ఏమంటారంటే, కొండల్లో సెలయేర్లలో మనం చూసినట్లయితే ఉబుకుచుండు నీళ్లు అంటే భూమిలో నుంచి నీళ్లు ఊరుతూ ఉంటాయి, వస్తూనే ఉంటాయి. నీళ్లు ఎంత చేదనా కూడా వస్తూనే ఉంటాయి. ఆ విధంగా దేవుడు నీకు ఏం చేస్తాడంట, ఎటువంటి కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు రానికుండా నీకు ఏం చేస్తుంటే సమృద్ధిగా తృప్తి పరుస్తుంది. నీరు కట్టిన తోట వాళ్ళు నీవు ఫలిస్తావు. అడ్డి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రియమైన దేవుని సంగమా, మమ్మల్ని అతిమిక్కులుగా ప్రేమించిన నీ ఘనమైన పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి వందనాలు. విన్న వాగ్దానమును దీవించి విన్న వాగ్దానమును ఇంకా లోతైన సత్యాలు మాకు, ఇంకా లోతైన సత్యాలు మాకు అయినా మరి మేము బయలుపరిచి ధ్యానించుకోవడానికి, మరి మేము ఇంటికి ధ్యానించుకోవడానికి, మేము నీ వాక్యము చూసుకోవడానికి మేము తండ్రి మరి చూసుకోవడానికి మహిమ మీకే చెల్లించుకుంటూ, ఘనత మహిమ మీకే చెల్లించును. బలపరుస్తున్న వారిని, ప్రార్థిస్తున్న బలపరుస్తున్న వారిని, ప్రాణవారిస్తున్న వారిని తండ్రి మరి తండ్రి మరి 30 ప్రార్థించి ఆమేన్. గాడ్ బ్లెస్ యు. ప్రియమైన దేవుని సంగమా, గాడ్ బ్లెస్ యు. మరి జీసస్ క్రైస్ట్ పర్సనల్ ఎవాంజలిజం, జీసస్ క్రైస్ట్ పర్సనల్ ఎవాంజలిజం చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబం